హాయ్ గైస్, మన ఛానల్లో సబ్స్క్రైబర్లు 2000 మంది పైగా చేరుకున్న సందర్భంగా చిన్న గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. ఇదేదో నాకు ఎక్కువైపోయి కాదు, మీరు చూపించిన అభిమానానికి, ఆదరణకి, కొందరు ఇచ్చిన ప్రోత్సాహానికి, ప్రతి వీడియోని పనిగట్టుకొని చూస్తూ అదే పనిగా కామెంట్ పెట్టి పలకరిస్తున్న సన్నిహితుల ఆప్యాయతకి కొందరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు, ఇంకొందరు మంచి సలహాదారులు అయ్యారు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ నుంచి ఇలాంటి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్కి మీలో ఒకరికి నా చిన్న గివ్ అవే ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక గివ్ అవే చేరే వరకు ఈ సిరీస్ ఆగదు. సో దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తామంటే చాలా సింపుల్. మన ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టండి చాలు. నెక్స్ట్ వీడియోలో కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరి పేర్లు రాసి లక్కీ డ్రా తీస్తాము. సో లక్కీ విన్నర్ ఎవరన్నది మీరే చూడవచ్చు. ఈ గివ్ అవే ఈ ఒక్క వీడియోనే కాదు, ఇలాంటి గివ్ అవేలు ప్రతి వీడియోలో ఉంటాయి. ఒక్కో వీడియోకి ఒక్కో లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేద్దాము. సో మరెందుకు లేటు, లెట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, కీప్ ఆన్ నోటిఫికేషన్, ప్రెస్ ద లైక్ బటన్ అండ్ రైట్ ద కామెంట్ అండ్ గెట్ ద గివ్ అవే. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం వచ్చి కాకినాడలో ఉన్నాము. సో కాకినాడ నుంచి మనకైతే నెల్లూరు లోడ్ వచ్చింది, చేపల లోడు. ఫస్ట్ టైం మనం చేపలు వేస్తాం మన బండిలో. అది ఇంతకుముందు మనం తెలిసిన వాళ్ళు వేసారు, కానీ వేసిన అక్కడి నుంచి లోటుగా మనకి. అయితే వాళ్ళు చేపలు వేయకు, అంతా స్మెల్ అంతా వస్తుంది, పైగా వాటర్ అంతా కారిపోయి చాలా గొప్ప అయిపోతుంది బండి అన్నారు. కానీ మనకి ఇప్పుడు కాకినాడ నుంచి లోడ్ వచ్చింది, ఇంకా వేద్దాంలే ఏమవుతుంది అనేసి వేస్తున్నాను అనమాట. అంటే వెయిటింగ్ లేకుండా, వెతుకునే పని లేకుండా డైరెక్ట్ దొరికింది కదా, సో ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను ఒప్పుకున్నా. ఇప్పుడు కాకినాడ పోర్ట్ నుంచి మనకి లోడింగ్ అది వెళ్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఇది దుమ్ములపేట అంట ఈ ఏరియా, దుమ్ములపేట ఉన్నాం మనం. సో ఇది దుమ్ములపేట ఏరియా. సో ఇక్కడ వచ్చి మనం వెళ్ళాలి. యాక్చువల్లీ ఇంకో రోడ్ కూడా ఉంటుంది, ఆ పక్క వెళ్ళొచ్చు, కానీ మనం ఉన్న ఏరియా నుంచి ఇక్కడ ఈ రూట్ చాలా దగ్గరగా ఉంటుంది, అందుకని చెప్పి వెళ్తున్నాం ఈ రూట్లో. ఇదంతా వానాకాలం వస్తే ఇదంతా వాటర్ ఫుల్గా ఉంటాయి ఇదంతా. అప్పుడు బోట్లన్నీ తేలుతూ ఉంటాయి. ఇప్పుడు వాటర్ లేక ఇదంతా ఎండిపోయింది, బోట్లని బుడలో కురికిపోయినాయి. ఇప్పుడు చూసారా, బోట్లున్నాయి కదా, బుడలో కురికిపోయినాయి. అదే వాటర్ ఉంటే వాటర్ మీద తేలేటివి. ఇదండి మన రూట్లో వస్తున్నాడు లారీ వాడు. ఈ బురద భయంకరమైన స్మెల్ వస్తుంది అసలు. చూసారా, బురద స్మెల్ వస్తుంది, బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇది చిన్న కాలువ అనమాట, ఈ దుమ్ములపేట ఏరియాకి దగ్గరగా ఉంటుంది కాలువ. ఈ కాలువలో చూసారా ఎన్ని బోట్లు ఉన్నాయో, అది ఆడ బోట్లు ఉన్నాయా, ఇక్కడ బోట్లు ఉన్నాయా. ఈ బోట్లు అన్నీ ఏంటంటే ఈ పెద్ద బోట్లు అయిపోయి వాటర్ తగ్గిపోయి నీళ్ళలో కూరుకుపోయినాయి, ఆ నీళ్ళ నుంచి మట్టిలో కూరుకుపోయినాయి. యాక్చువల్గా ఇవన్నీ వేటకెళ్తాయి అన్నమాట. ఇవన్నీ ఇక చూసారా ఎన్ని బోట్లు ఉన్నాయో. వీళ్ళందరూ నైట్లో వేటకెళ్ళి పొద్దున్న వచ్చేస్తారు అనమాట. అంటే చిన్న చిన్న బోట్లు కాబట్టి ఇవి అసలు బోట్లు అంటారా ఏమంటారు కూడా మనకు తెలియదు. ఈ చిన్న చిన్న బోట్లని అనుకుందాం మనం. అయితే వీటిలో తీసుకెళ్ళి వీళ్ళు నైట్ పూట వెళ్ళి మార్నింగ్ అంతా వచ్చేస్తారు అన్నమాట తిరుక్కొని. మళ్ళీ సాయంత్రంగా బయలుదేరి మళ్ళీ వేటకి వెళ్తుంటారు వీళ్ళు. ఇక చూసారా పొలాలు దిగిపోయి కుట్టుకుంటున్నారు అతను. ఈ కాలంలో ఫుల్గా ఉండే అనమాట. ఈ కాలంలో బ్రిడ్జ్ ఆడదాకా ఉంటుంది. అది ఒక ఆ పక్క మళ్ళీ పెద్దవి ఉంటాయి, పెద్ద బోట్లు ఉంటాయి. బండి ఎక్కడ ఉంది అసలు, అంతా తోడే ఉన్నది. బండి తలకాయనే కనిపిస్తుందిలే. ఇక చూసారా మనవాడు వలేసాడు, వాళ్ళలో చిన్న చిన్న చేపలు పడ్డాయి. అవన్నీ తీసి గోతంలో వేసుకుంటున్నాడు. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా, అక్కడ దాకా అన్నీ ఈ బోట్లే ఉంటాయి, ఈ చిన్న సైజు బోట్లే ఉంటాయి అన్నమాట. దాన్ని దాటిన తర్వాత మాత్రం పెద్ద పెద్ద బోట్లు ఉంటాయి. ఈ బోట్లన్నీ అక్కడ హోల్ ఉందా, ఆ బ్రిడ్జ్ కింద హోల్, ఆ హోల్లో దూరిపోతాయి అన్నమాట. ఈ పక్క యాక్చువల్లీ పెద్ద పెద్ద బోట్లు వెళ్తాయి, వస్తాయి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి, వ్యాపారం చేస్తారు ఈ పక్క అంతా. మనకి ఇక్కడ గేట్ వేసాడు అనమాట. ఈ గేట్ ఎప్పుడో కానీ పడదు, ఇట్లా ట్రైన్ వచ్చినప్పుడు పడుతుంటుంది. అయితే ఈ ట్రైన్ వెళ్తుంది కదా, ఈ ట్రైన్ ఇటు పోర్ట్లోకి వెళ్తుంది అనమాట. బయట నుంచి వచ్చింది, ఇది పోర్ట్లోకి వెళ్తుంది, హార్బర్లోకి. ఎందుకంటే ఇది సిమెంట్ అంట, కోనార్క్ సిమెంట్. సో ఇది ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది ఇది ఇక్కడ నుంచి. సో అందుకోసం అయితే ఇప్పుడు వెళ్తుంది, అది మొత్తం అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది.
తీసి ఇందులో తీసి పెద్ద షిప్పులకి వేస్తారు. షిప్పుల్లో నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి గూడ్స్ వెళ్తుంది అన్నమాట. ఇది కొనాక్ సిమెంట్ అంటారు. ఈ పోర్ట్లో ఇన్ని లారీలు తిరుగుతాయి, కోట్లు టర్నర్ అవుతుంది. రోడ్లు మాత్రం అస్సలు బాగోవు ఇక్కడ. చూసారా ఎంత దరిద్రంగా ఉన్నాయో రోడ్లు. ఇదే కాకినాడ ఫిషింగ్ హార్బరు. మీరు చాలాసార్లు చూసుంటారు నా వీడియోస్లో. నేను ఇంతకుముందు కూడా వచ్చి చూపించాను మీకు. ఇది అక్కడ కనిపిస్తుంది షెడ్ లాగా, అదొక హార్బరు. ఇక్కడేమో మనకి మామూలు చేపలు అవుతాయి. మనకి టూనా ఫిష్లు అవి ఇవి కావాలంటే మాత్రం ఆ చివరి ఇంకోటి ఉంటుంది, ఆడికి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతుంటాయి అన్నమాట. లోడింగ్ ఏమైనా చేయాలన్నా అవి ఏం చేయాలన్నా సరే ఇక్కడి నుంచి అవుతుంటాయి. ఈ బోట్లన్నీ పాడైపోయిన బోట్లు ఇవి పక్కన పడేస్తారు అన్నమాట ఇలాగా. కానీ ఇక్కడ బోట్ తయారు చేస్తున్నారు. బోటు తయారు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఈ బోట్ కూడా తయారు చేశారు కొత్తగా. ఇంకా దీన్ని పెయింటింగ్ అన్నీ చేసి ఇంకా రిలీజ్ చేయాలన్నమాట. ఇది చూసారా, ఈ చేపలన్నీ ఎండబెట్టారు వీళ్ళు. ఇక్కడ అక్కడ చూసారు కదా, అక్కడ ఎండుతున్నాయి, ఇక్కడ ఎండుతున్నాయి, ఇక్కడ కూడా ఎండుతూనే ఉన్నాయి చేపలు. ఇలా చేపల్ని ఎండబెట్టి ఎండు చేపలు వేస్తారు కదా, సో అవన్నమాట ఇవి. ఇలా ఈ పక్క కూడా ఎండుతున్నాయి, ఆ పక్క ఇంకా ఎండుతున్నాయి. యాక్చువల్లీ ఆ పక్క అంతా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్లో ఎక్కువ ఉన్నప్పుడు ఎండబెడతారు అందరూ. ఈ ఎండాకాలం వచ్చినప్పుడు చేపలు ఎక్కువగా ఎండబెట్టి ఎండు చేపలు వేస్తారు అన్నమాట వీళ్ళందరూ. ఇదిగో ఇవే అనమాట మనకి వేసే చేపలు అయితే. సో వీటిని ఆల్రెడీ ప్యాక్ చేశారు చాలా వరకు. ఇవి ఇలా ప్యాక్ చేసినవి ఒక్కొక్కటి 50 నుంచి 55 కిలోలు ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే ఇది చాలా నాకైతే మోసం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాటిని అప్పటి వరకు నీళ్ళు నానబెట్టి బాగా ఊరిన తర్వాత అప్పుడేసి అలా గోతంలో కుడతారనమాట. సో అలా కుట్టడం వల్ల బాగా వెయిట్ చేస్తున్నాయి. వాళ్ళు 50 కిలోలు మూట వేసారంటే అందులో వాటరే దాదాపు 10 కిలోలు పోతుంది అనుకుంటాను నేను. ఎందుకంటే అది మొత్తం వాటర్ దాంట్లో అంతా బాగా ఊరిపోయాయి అనమాట వాటర్లో. అది కూడా ఉప్పు వాటర్లో బాగా ఊరాయి. సో మొత్తానికి అయితే మనకి ఇలాగే లోడ్ వేశారు. ఇవి ఒక 35 బస్తాలు వేశారు. ఇవి ఒకటి 50 కిలోలు. సో వీటితో పరంగా మనకి ఎండు చేపలు వేశారు అనమాట. అవి కూడా కొంచెం పచ్చిగానే ఉన్నాయి. బట్ వాటిని అయితే బొట్టల్లో పెట్టేశారు. అవి తాటాక బొట్టలు. ఆ బొట్టలు చూడడానికి చాలా బాగున్నాయి. నాకైతే బాగా అనిపించింది అనమాట. అవి చాలా బాగా అల్లారు వాటిని. సో ఆ బొట్టలు వేసి మనకి ఇది చూసారా, ఇవి అనమాట బొట్టలు. సో వీటిలో కూడా ఒక్కొక్కటి మనకి 18 కేజీలు, 14 కేజీలు, 20 కేజీలు అలా ఉన్నాయి బుట్టలో. 20 కేజీలు లేవు, 18 కేజీలు లాస్ట్ అనమాట. 18 కేజీలు, 14 కేజీలు అలా ఉన్నాయి. ఈ మూట వచ్చి 2 రోజులు అనమాట. సో ఇవన్నింటినీ వేసి అయితే మనకు బండికి అయితే లోడ్ చేసాం మొత్తానికి. ఇది మొత్తం మనకి 3 టన్నులు వచ్చేసింది. కరెక్ట్గా 3 టన్నులే వచ్చింది. సో ఇప్పుడైతే ఇంకా మనం మొత్తం అయిపోయింది. ఇంక పట్టగిరి కట్టుకుని ఇంక బయలుదేరిపోవాలి మనం. వాళ్ళు గట్ట ఏమి కట్టరంట, వాళ్ళు కడితే 100 రూపాయలు అంట. నేను కట్టుకుంటా అని చెప్పేసి అన్నాను. నేను కట్టేసాను పట్టమంతా. అమలాపురం యానం, ఇది చొల్లంగి ఊరు. మన బండి లోడ్ అయింది, బయలుదేరాము. అది మనం ఇప్పుడు చొల్లంగి దగ్గర వచ్చేసాము. అక్కడంతా కొంచెం మనతో పాటు వెలుగు రావడం వల్ల వీడియో తీయలేకపోయాము. సో అయితే యాక్చువల్లీ మనం అటు కూడా వెళ్ళొచ్చు, అటు విజయవాడ ఇలా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మనకి టోల్ గేట్లు అవి కలిసి వస్తాయని చెప్పేసి ఇప్పుడు టోల్ గేట్లతో పాటు మనకి ఇచ్చిన లొకేషన్ ప్రకారం అయితే ఒక 20 కిలోమీటర్లు అయితే ఇలా తగ్గుతుంది. అంటే అమలాపురం ఇలా వెళ్ళామంటే పైగా మన టోల్ గేట్ తగ్గుతుందని చెప్పేసి ఇప్పుడు మనం ఈ రూట్ ఎంచుకున్నాము. సో అందుకే మనం ఈ రూట్లో వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు యానంకి వెళ్ళి యానం నుంచి మనం అమలాపురం, ఇంకా మొగల్తూరు, మనం వెళ్ళాం కదా మొగల్తూరు, అలా అలా ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ఓకే, ఇంకా పోతూ డీలు పట్టించుకోవాలి, అది మనం తినాలి. ఆ టైం 10 అయిపోతుంది. ఎప్పుడో 4 గంటలకు వేసాం రమ్మని చెప్పి మనం 4 గంటలకు వచ్చి కూర్చున్నాం. 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 10 గంటలకు వదిలేదు బండి. సో 10 గంటలకు వదలగానే ఇప్పుడు బయలుదేరి వస్తా ఉన్నాం మనము. ఓకే లెట్స్ గో. వెల్కమ్ టు యానం. అన్ని చవక ముందు బాగా చవక. ఇప్పుడు మనం యానంకి వచ్చాము. సో ఇక్కడ యానంలో డీజిల్ కూడా తక్కువ రేటు ఉంటుంది. పట్టుకుందాం. అలాగే తిందామని చూస్తున్నా. బట్ ఏదన్నా లైట్గా
లైట్ ఏం లేదులే, ఫుల్ అన్నీ ఇక్కడ అంతా పరోటాలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పరోటాలు ఎక్కడ ఇప్పుడే తిన్నాము. సో తినేసి బయలుదేరుతున్నాము. చూసారా లోడ్ ఇలా పెడితే మొత్తం వాటర్ అంతా పోతున్నాయి ఇక్కడ ఇదంతా వాటరు. చేపలు అంటే అంతే, ఇంకా తప్పదు. అంటే ఆ బకెట్ అవన్నీ కొనలో ఆ బకెట్ ఎక్కువ పోతున్నాయి. మనం తినేసాము, ఇక్కడ వెళ్ళి డీజిల్ పట్టించుకుని మేము బయలుదేరాం. మనం డీజిల్ ఇక్కడ వచ్చి 86 రూపాయలు ఉంది, అండ్ పెట్రోల్ వచ్చి 96 రూపాయలు ఉంది. చాలా డిఫరెంట్ ఉంది ఈ పెట్రోల్ బంక్. ఏడుందయ్యా ఇది? అదిగో ప్రైస్ ఇస్తాడు పెట్రోల్ 96.87 పెట్రోల్. మనకి ఆ పక్క డీజిల్ వస్తుంది రేటుకి. యాక్చువల్గా డీజిల్ ఇంకా రేట్ ఉంటుంది, 97 రూపాయలు ఉంటుంది. ఇక్కడేమో డీజిల్ వచ్చి 86 రూపాయలు 70 పైసలు ఉంది. 2000 రూపాయలు డీజిల్ పెట్టాము, ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇంక బయలుదేరిపోతున్నాం మనం ఇక్కడ నుంచి. ఇంక అయిపోయింది. ఇది యానం బోర్డు అన్నమాట, వెల్కమ్ బోర్డు. ఇంకా అయిపోయింది యానం, అంతే యానం. మనం ఎంటర్ అయ్యాం కదా, అక్కడి నుంచి ఇక్కడివరకే యానం అంతా. ఇంకా యానం అయిపోయినట్టే. ఇంకా మనం మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలోకి వచ్చేసాం అనమాట. సో ఇంకా తిన్నగా వెళ్తే ఇలా మనం పాలకొల్లు ఇలా ఒంగోలు మీద వెళ్ళిపోతాం అనమాట. మనం అక్కడ బోర్డు వచ్చింది చూసారా, చిన్న కేంద్రపాలిత ప్రాంతం మన యానము. అన్నీ చవక ముందైతే విపరీతమైన చవక. అందరూ చుట్టుపక్కల నుంచి అందరూ సండే అయితే చాలు ఫుల్ రష్ ఉంటారు అన్నమాట ఇక్కడంతా. మనకి ఒంగోలు వచ్చి 317 కిలోమీటర్లు ఉంది. మచిలీపట్నం, నరసాపురం, పాలకొల్లు. ఓకే ఇక్కడ ఏదో జాతరలా ఉంది. లైటింగ్ మాత్రం అదిరిపోయింది, ఆ పక్క ఈ పక్క పెట్టి. కోటో బలం కోటో. బస్ ఒకటి మధ్యలో జాతర సూపర్ చేస్తాను అనమాట. బాగా డ్యాన్స్ కొడుతున్నారా? ఏంద్రయ్యా బ్యాండ్ ఎంత పెద్ద వేసినారా? పండగకి ఎప్పుడు వేసిన బ్యాండ్రు. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది, కరెక్ట్గా 6 అవుతుంది. అసలు ఇంకా తెల్లారలేదు, ఇంకా చీకటిగానే ఉంది బాగా. ఒకసారి చూడండి బయట. ఇక చూసారా టైం ఇప్పుడు 6 అవుతుంది ఎగ్జాక్ట్గా. మనం ఒంగోలు దగ్గరికి వచ్చేసాము. ఇంకొక 10-15 కిలోమీటర్లు ఉంటుంది ఒంగోలు, కానీ ఇంకా తెల్లారలేదు అసలు. అలా ఉందన్నమాట. నేను నైట్ ఎక్కడ పడుకోకుండా జర్నీ చేస్తున్నాను, నైట్ అంతా జర్నీ చేశాను. అయినా కానీ ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడు వచ్చాము ఒంగోలు దగ్గరికి. ఇంకా మనం వెళ్ళాలి, ఇంకా 140 కిలోమీటర్ వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తామో ఏంటో చూద్దాం మరి. రాత్రి 9:30కి ఆన్ చేసిన ఇంజిన్ ఇప్పటి వరకు ఆగలేదు. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది, అంటే 11 గంటలు పట్టింది జర్నీ మనకి. ఇంతవరకు బండి ఎక్కడ ఆగకుండా తీసుకొచ్చేది వెళ్ళి. ఇంతవరకు బండి ఎక్కడ ఆఫ్ చేయకుండా, ఇంజిన్ ఆఫ్ చేయకుండా వచ్చానమాట. అలా వచ్చితేనే ఇంత టైం పట్టింది మనకి. ఇప్పుడైతే మనం వచ్చేసాము, కోవూరుకి వచ్చాము. సో ఇక్కడే అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ చాలా బళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మన బండి వస్తుంది. నాన్ స్టాప్ డ్రైవింగ్ 10:30 గంట పట్టింది జర్నీ నాకు. నైట్ 9:30 బయలుదేరా, ఇప్పుడు కరెక్ట్గా 8-10 అవుతుంది. సో 10:30 గంట పట్టింది జర్నీ. ఎక్కడ బండి ఆపలేదు, ఇంజిన్ ఆపలేదు, వస్తూనే ఉన్నాను అనమాట. అంటే బండి ఆపానులే కానీ తిన్నానికి ఒకసారి ఆపాము అంతే. అంటే యానంలో ఆపాము బండి, మళ్ళీ ఎక్కడ బండి ఆపలేదు, ఇంజిన్ ఆపలేదు, వస్తూనే ఉన్నాము. నైట్ అంతా పడుకోకుండా, నిద్ర లేకుండా కష్టపడి వచ్చామన్నమాట. ఇంత కష్టపడి రావడం ఎందుకంటే ఇవాళ మళ్ళీ ఇక్కడ కోడూరు నుంచి కిరాయి ఉంది విజయవాడకి. సో దానికోసం అయితే అది మిస్ చేయకూడదని చెప్పే ఉద్దేశంతో మనం వచ్చేసాం నేరుగా, ఎక్కడ ఆపకుండా. ఇది దింపేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మనం లోడ్ వేసుకోవాలి, కోడూరుకి వెళ్ళాలి. కోడూరు ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది, కానీ మనం కోడూరుకి వెళ్ళిన అవసరం లేదు. ఇంకా ఒక 60 కిలోమీటర్లు వెళ్తే మనకి లోడింగ్ పాయింట్ వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మన బండి అన్లోడ్ అయిపోయింది. సో మనం నైట్ అంతా నిద్ర లేకుండా ఎక్కడ నాన్ స్టాప్గా రావడానికి కారణం ఏంటంటే
మనకి కోడూరు నుంచి మళ్ళీ మనకి కిరాయి వచ్చిందనమాట విజయవాడకి. సో ఆ కిరాయిని మనం ఎలాగైనా చేయాలని చెప్పేసి మనం అలా వచ్చాము. సో అనుకున్నట్టుగానే వచ్చాము, 100 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లోడ్కి వెళ్తున్నాము. ఇప్పుడు నెల్లూరు నుంచి కోటూరుకి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ కోటూరు కాదు, చిట్టువేల దగ్గర ఉంటుంది అనమాట ఊరు. సో అక్కడి నుంచి లోడింగ్ మనకి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాము. సో అక్కడి నుంచి పుచ్చకాయ వేసుకొని మళ్ళీ మనం విజయవాడ వచ్చేస్తాము. సో విజయవాడకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. ఇవి ఎలా ఉంటాయంటే ఒక్కోసారి కిరాయిలు ఉంటే మాత్రం అసలు కంటికి నిద్ర ఉండదు, కడుపుకి కూడు ఉండదు, ఒంటికి రెస్ట్ ఉండదు. అలా ఉంటాయి, కంటిన్యూస్గా ఉంటాయి, వెంటనే తగిలేస్తూ ఉంటాయి. అదే కిరాయిలు లేక కానీ బండి పక్క పెట్టినామంటే అది లేకుండా పోతే ఎలా ఉంటుందంటే ఇంకా బతకడమే వేస్ట్ ఏమో, బతకలేమేమో, బండి తిప్పలేమేమో అన్న భయము, బాధ అన్నీ వచ్చేస్తాయి ఒక్కసారిగా. లేదు కిరాయిలు ఉంటే మాత్రం ఇలా ఉంటుందన్నమాట. పైగా సింగిల్ డ్రైవర్ అయితే అసలు నరకం వేస్తుంది ఇంకా. అందుకే డబుల్ డ్రైవర్ ఉంటే బెస్ట్. ఇలాంటి సీజన్లో మాత్రం డబుల్ డ్రైవర్ ఉండడం బెస్ట్. బండి బాగా తిరుగుతుంది, 10 రూపాయలు సంపాదించుకుంటాము. ఇప్పుడు ఎలాగో పుచ్చకాయ సీజన్ కాబట్టి ఇంకో డ్రైవర్ నేర్చుకుంటాను నేను కూడా. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ వస్తున్నాం. అంతవరకు సెలవు, బాయ్.